దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. మనం ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన మన వాక్య ధ్యానము రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుండి నేను చదువుతాను. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగదురు. హల్లెలూయా. ఇక్కడ రూతు గురించి బోయాజు ఇస్తున్న గొప్ప సాక్ష్యం ఇది. హల్లెలూయా. ఈ వాక్యం యొక్క విధానం ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో రూతు యొక్క జీవిత విధానము గురించి, తన నడవడికల గురించి బోయాజు ఇస్తున్న సాక్ష్యం. అసలు రూతు ఎవరు, బోయాజు ఎవరు మన అందరికీ తెలిసిన వాక్యమే. కానీ రూతు ఒక మోయాబీరాలు, ఒక మోయాబు దేశంలో ఒక అన్యునములు, మామూలుగా మన లెక్క ప్రకారం అయితే ఆ మోయాబు దేశం నుండి, అంటే ఈ బెత్లెహేము నుండి ఆ యొక్క నయోమి, ఆ తర్వాత తన భర్త ఎలీమెలెకు, అతని ఇద్దరు భార్యలు మహలోను కిల్యోను, అతని ఇద్దరు కుమారులు మహలోను కిల్యోను, ఎలీమెలెకు, నయోమి, వీరు నలుగురు బెత్లెహేము వాసులు. వీరు ఈ నలుగురు బెత్లెహేము వాసులు బెత్లెహేములో కరువు వచ్చిందని వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ కరువు ఎక్కువగా ఉంది కనుక ఇక్కడ మనం జీవించలేము, మనకి జీవన ఉపాధి మోయాబు దేశం బాగుంది, అక్కడ మనకి మంచిగా జీవన ఉపాధి దొరుకుతుంది అని వారు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అంటే మన భాషలో ఏంటంటే వలస. ఇప్పుడు నేటి దినాల్లో చూడండి, ఒక దగ్గర లేకపోతే వాళ్ళకి ఉపాధి లేకపోతే మరొక కంట్రీకి వెళ్ళిపోతూ ఉన్నారు, అంటే వలస వెళ్ళిపోతున్నారు అని అంటారు అలాంటి వాళ్ళు. అలాగా మొత్తం ఆ ఫ్యామిలీ అంతా, కుటుంబం అంతా కూడా తన ఇద్దరు కుమారులు, వాళ్ళకి ఎలీమెలెకు నయోమికి ఇద్దరు కుమారులు మహలోను కిల్యోను, ఆ ఇద్దరు కుమారులు, ఈ భార్య భర్తలు, ఈ నలుగురు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఇది బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఆశీర్వాదానికి సాదృశ్యము. అలాంటి దిక్కుల కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మన జీవన ఉపాధి సాగలేదు కనుక అక్కడ మనకు బాగుంటుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఎలీమెలెకు చనిపోయాడు. తన ఇద్దరు కుమారులకి నయోమి వివాహం చేసింది. పెద్దవాడు కిల్యోను, మహలోనికి రూతునిచ్చి చేసింది. చిన్నవాడి కిల్యోనికి ఓర్పా అని అక్కడ మోయాబీ దేశస్తులైన ఆ యొక్క కుమార్తెలను తీసుకొచ్చి చేసింది. వివాహం చేసింది. వాళ్ళు బాగానే వెళ్తున్నారు. ఆ వెళ్తున్న సమయంలో ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నామంటే, ఇక్కడ నయోమి ఒక దేశం విడిచి వేరే దేశానికి వెళ్ళింది, కానీ తన జీవిత విధానాన్ని, తన దైవత్వాన్ని తను విడిచిపెట్టలేదు. అది మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఒకనొక సమయం వస్తుంది, ఈ అన్నీ పోగొట్టుకున్నాను, ఇంకా నాకు ఎందుకు, నేను నలుగురిగా వెళ్ళాము, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, మరలా నా యొక్క స్వదేశానికి నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆ ఇద్దరు కోడల్ని పిలిచి మీ తల్లిదండ్రుల దగ్గరికి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ఓర్పా వెళ్ళిపోతుంది ముద్దు పెట్టుకొని. కానీ రూతు మాత్రం అలాగనదు. ఎందుకంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, మన ఇద్దరికి మరణం తప్పితే ఇంకేది కూడా మనల్ని విడదీయలేదు అని రూతు చెప్తుంది. అసలు రూతుకి నయోమి ఆరాధిస్తున్న దేవుని గురించి ఎలా తెలుసు? హల్లెలూయా. అందుకే మన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అసలు నయోమి నీ జనమే నా జనం అన్నది. పోనీ వేరే దేశం అంటే వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోతుంది, అక్కడున్న నీ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా జనమే. కానీ నీ దేవుడే నా దేవుడు అన్నది ఆమె. అసలు దైవత్వం గురించి, దేవుని గురించి మాట ఎందుకు అక్కడ అంటే, నయోమి మోయాబు దేశంలో ఉన్న తన దేవుని తను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. హల్లెలూయా. మర్చిపోలేదు. తన కుటుంబం ప్రార్థన అవ్వచ్చు, లేకపోతే తన యొక్క కుమారులకి, ఆ యొక్క కోడళ్ళకి అన్యుల పిల్లలను చేసుకుంది కనుక వారి యొక్క సాంప్రదాయం అంటారు కదా, అది
నేర్పిస్తుందేమో. మా దేవుడు ఇలాంటి దేవుడు, మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించారు, మా పితరులు మాకు చెప్పారు ఆ మాటలు, వాళ్ళకి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నేల మీద నడిపించారు దేవుని కార్యాలను. అక్కడ వాళ్ళ కోడళ్ళకు చెప్పి ఉండొచ్చు. అందులో ఒకరు విన్నారు, ఒకరు వినలేదు. ఒకరు విని మనసులో పెట్టుకున్నారు, మరొకరు ఏం చేశారంటే ఇవన్నీ ఇలాగే చెప్తుందిలే అని వదిలేశారు. అయితే మనసులో పెట్టుకున్న వంటి వారి యొక్క జీవిత విధానం ఎలా ఉన్నదన్నదే ఇప్పుడు మన వాక్యం యొక్క సారాంశం, వాక్య ధ్యానం. ఇప్పుడు ఈ యొక్క నయోమి చెప్పింది తన యొక్క దేవుని చేసిన అద్భుతాల గురించి, ఐగుప్తు దేశంలో చేసిన అద్భుతాల గురించి, వారి జీవితాల్లో కలిగిన మేలు గురించి, దావీదు గురించి, వీళ్ళందరి గురించి చెప్పినప్పుడు వీళ్ళలో రూతు హృదయము మంచి నేలగా మారిపోయింది. హల్లెలూయా. మంచి నేలగా మారిపోయి, ఇట్టి దేవుని వీరు కలిగి ఉన్నారా, ఇలాంటి దేవుని వీరు ఆరాధిస్తున్నారా, ఇంత గొప్ప దేవుడా, మనుషులతో సావాసం చేసిన దేవుడా, అయితే ఆ దేవుడు నాకు కావాలి అని తన హృదయాన్ని స్థిరపరుచుకొని దేవునికి లోబడటం అనేది ఆమె నేర్చుకుంది. అంటే బైబిల్లో ఎక్కడుందండి అదంటే అది బైబిల్ గ్రంథంలో లేదు. మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తెలియచేస్తారు, అందరికీ ఒకేలాగా తెలియచేయరు ఆయన. హల్లెలూయా. అందుకనే ఒకరికి ఒకరు దేవుని వాక్యానికి లోబడతా ఉంటారు. లేకపోతే ఎవరికి ఎవరు కూడా లోబడరు. నాకు తెలుసు అని అనుకుంటారు. కనుక ఇక్కడ ఈ యొక్క రూతు యొక్క హృదయం మారింది. అయితే అత్తగారు సమయం వచ్చింది, అత్తగారు మీరు వెళ్ళిపోమ్మా, నువ్వు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో, నీకు మళ్ళా వాళ్ళు వివాహం చేస్తారు, నీకు కొత్త జీవితం వస్తుంది, నాతో ఉంటే నీకు ఏ లాభము ఏ మంచి కూడా జరగదు అన్నప్పుడు ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె తీసుకునే నిర్ణయం చాలా గొప్పది. హల్లెలూయా. ఆమె నిర్ణయం ఎలాంటి నిర్ణయం అంటే, ఇంకా నన్ను నీ నుంచి పోవద్దు, నీవు ఒకటే, మనల్ని మరణం తప్పితే ఇంకేది కూడా వేరు చేయదు. నీవి జన్మనుకొని ఏ జన్మ కొరకు నీ దేశానికి వెళ్తున్నారో, నీ జన్మనుకొని నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నావో, ఆ స్వజనులే నాకు కూడా స్వజనులు అవుతారు. అంతేకాదు నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని నేను ఆరాధిస్తాను అని చెప్పినప్పుడు ఆమె ఇంకా మారు మాట్లాడలేదు. తన కోడలను తీసుకుని ఆ యొక్క బెత్లెహేముకి వెళ్ళిపోయాక అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. మోయాబీ స్త్రీని తీసుకుని వచ్చింది. మీరు చదవండి రూతు గ్రంథం, తక్కువ అధ్యాయాలు, 4 అధ్యాయాలు అనుకుంటా, 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు కూడా చదవండి. ఈ యొక్క చరిత్ర, ఇది చరిత్రతో కూడిన ఆధారంతో కూడిన వాక్యం. ఈ వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క 2 విడువని స్త్రీలు అని వీరికి పేరు. ఈ 2 స్త్రీల గురించి, నయోమి రూతుల గురించి. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని గమనిస్తూ ఉన్నారు. ఒక మోయాబీ స్త్రీ వచ్చింది. ఆమె ఎలాంటిదో, ఎందుకంటే మోయాబీల మీద చెడు అభిప్రాయం కలిగిన వంటి వాళ్ళు, ఎందుకంటే ఆ దేశం యొక్క కల్చర్ అటువంటిది. అందుకని ఇక్కడున్న వాళ్ళు ఆ విధంగా చూస్తున్నప్పుడు ఆమె ఎంతో సాత్వికముతో దేవుని కనుదృష్టిలో నేను ఉండాలి అని చెప్పి దైవ దృష్టికి యోగ్యకరంగా ఆమె నడుచుకుంది. హల్లెలూయా. ఆమెను కనబెడుతున్నారు ఆ స్వజనులు అనబడిన వారందరూ కూడా. అంటే మన వాక్యం ఈ యొక్క చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆమెను గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ పొరపాటు ఆమె చేయలేదు. మంచి యవన కాలంలో ఉంది. ఈ ముసలామంతో నేను వెళ్ళి నేనేం చేయాలి, ఇవిడికి సేవ చేయాలా, ఇవిడికి పరిచర్య చేయాలా, నాకెందుకు ఇంత తలొప్పి అని అనుకుని ఆమెను విడిచిపెట్టేలేదు. కానీ ఆమె హృదయం అంతా కూడా దేవుని వైపు ఉంది కనుక, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమె ఇష్టపడింది కనుక ఆమె వాళ్ళ అత్తగారితో వెళ్ళింది. నేటి దినాల పిల్లలు చూడండి, మీరు చూస్తే వివాహమైన అబ్బాయిలు అంటే వేరే దగ్గర నుంచి వివాహమై వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి అంత బేగా సెట్ అవ్వదు. తల్లిదండ్రుల ఇంటి దగ్గర నడుచుకునే విధానం వేరు, అత్తగారింటి కాడ నడుచుకునే విధానం వేరు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు వేరు, వీళ్ళ మనస్తత్వాలు వేరు. అక్కడికి ఇక్కడికి సెట్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. ఈలోపు ఈ అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా, అక్కడ అన్ని పనులు చేసిన అమ్మగారింటి దగ్గర, అత్తగారింటి దగ్గర ఏ పని ముట్టుకోరు. నేటి దినాలున్న జనరేషన్ గురించి చెప్తున్నాను. మా అమ్మ నాకు అలా తెచ్చి పెట్టేస్తుందండి, అన్నీ మా అమ్మాయి చేసేస్తుంది, నేనేమీ చేయనంట. అన్నీ వచ్చినా సరే అత్తగారింటి దగ్గర ఏం చేస్తారంటే ఇవేమీ రాలేనట్టుగా
తెలియలేనట్టుగా నటిస్తూ ఉంటారు. కానీ పాపం వాళ్ళు అలాగే చేసుకుంటూ వెళతారు. ఒకవేళ ఏదైనా చేయవలసి వచ్చినా నాకు బాగోలేదు, నేను నిద్రపోతున్నానని చెప్పేసి నిద్రపోతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి చేయటం ఇష్టం ఉండదు. అక్కడ కల్చర్ వేరు, అక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ అత్తగారింటి దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్రీడమ్ అనేది ఉండదు. దాన్ని వెతుక్కుంటూ వీళ్ళు ఏం చేస్తారంటే అలా ఎత్తులు వేసుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు నేటి దినాన ఉన్న అమ్మాయిలు అయితే మరీ దారుణం. అంటే అస్సలు అమ్మాయిలు తల్లిదండ్రులే చెప్పేస్తున్నారు ముందుకుంటారు, మా పిల్లలకి ఏ పనులు రావు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు జాబులు చేస్తారనేసి. మంచిదే ఉద్యోగాలు జాబులు చేయడం, కానీ ఇంటి విషయాన్ని కూడా చక్కబెట్టుకోవాలి. దేవుని వాక్యం అదే సెలవిస్తారు. శారా రాజకుమార్తె అంట, కానీ భర్తను వెంబడించింది, ఇంటి విషయాలన్నీ కూడా పట్టించుకునేదాన్ని. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వారందరూ కూడా వారి యొక్క దేవుడు అప్పగించిన గృహ బాధ్యతను నెరవేర్చుకుంటున్నారు. నేటి దినాన అమ్మాయిలు కూడా మీరు ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు జాబులు చేసినా మీ ఇంటి పనిని మీరు చేసుకోవాలి. మీ బట్టలు మీరు ఉతుక్కోవాలి, మీ పనులు మీరు చేసుకోవాలి. మీరు ఇంకొకరి మీద అదంతా భారం మోపేసి నేను జాబ్కి వెళ్ళిపోతున్నానని 10 గంటలకు వెళ్ళవలసిన, లేదా 7 గంటలకు వెళ్ళవలసిన జాబ్కి 10 గంటలకు వెళ్ళవలసిన జాబ్కి 7 గంటలకు వెళ్ళిపోయి ఆ ముందే వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళందరితో సోదేసుకొని కూర్చోవటం అలా చేయకూడదు. చాలామందిని చూస్తున్నాను కనుకనే ఈ మాటలు చెప్తున్నాను. అలా చేస్తే వారికి ఆశీర్వాదం రాదు. జాబులో వాళ్ళకి ఏమొస్తుందంటే విసుగుదల అనేది వస్తుంటుంది. ఎంత బాగా జాబ్ చేసినా అవతల వ్యక్తి నుంచి వాళ్ళకి మాటలు వస్తూనే ఉంటాయి. ఎంత బాగా జాబులో పని చేసినా అవతల ఉన్నారే పెద్దలు, ఆ యొక్క వాళ్ళు మీకన్నా పై స్థానంలో ఉన్నవంటి వారు మిమ్మల్ని ఏదో ప్రకారంగా నిందిస్తూ ఉంటారు. అలా కాకుండా దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను కన్నవారింట్లో అత్తవారింట్లో ఎక్కడ ఉన్నా నీ పని నువ్వు చేయవలసిన పని నువ్వు చేసుకొని అనుకున్న సమయానికి, ఏ సమయం అయితే అనుకున్నారో ఆ సమయానికి ఒక అరగంట ముందు వెళ్ళి నీ పని అక్కడ చేస్తే నీకు మంచి పేరు వస్తుంది. నిన్ను ఎవరు గద్దించరు, ఎవరు నిన్ను చూసి కసురుకోరు. నీకు ఇంకా మంచి పేరుని అనేది వారు తీసుకొస్తారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా నా కుమార్తెలు లాంటి వారు. ఎవరు దేవుని వాక్యం చూసినా వారికి హృదయపూర్వకంగా ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే జాబులో ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకొని ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి, ఇంటి దగ్గర ఏదో పని తగిలేటప్పటికి ఎలా ఉంటుందంటే హృదయం అంతా కూడా వేసారిపోయినట్టుగా ఉంటుంది. అక్కడ చేయకపోతే ఆ పైన ఉన్న వ్యక్తి, మేనేజర్ అంటారు కదా, బాస్ అంటారు, ఇంకా ఏదేదో అంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి వస్తుంది. ఇంటికాడికి వచ్చేటప్పటికి ఈ పని చేయకపోతే ఇంటి దగ్గర ఈ పని ఉంటుంది. ఏంటి నాకు ఈ బాధ అనే ఒక వేదన, ఒక డిప్రెషన్లోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నీకు ఆ డిప్రెషన్ తగ్గాలి అంటే, ఆ వేదన తగ్గాలి అంటే దేవునికి ప్రార్థన చేయ మొట్టమొదటిగా. రెండవదిగా దేవుడు నీకు ఏ పని అప్పగించాడో, ఏ బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చు. నీకు కష్టం అవుతుంది, అవ్వదని నేను అనలేదు. ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుని సన్నిధిలో వాక్యం చెప్తాము, దేవుని సన్నిధికి అందరికన్నా ముందుకుంటా వెళ్ళాలి. అలాగని ఇంట్లో పనులు మానుకొని నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలని ఇంట్లో పని మానుకొని వెళ్ళిపోతే దేవుడు నన్ను మెచ్చడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నేను ఇంట్లో పనంతటినీ చక్కబెట్టుకుంటాను. నేను చేయగలిగేదంతా చేస్తాను. ఒక్కొక్కసారి శరీరం సహకరించలేనప్పుడు చేయలేనేమో, కానీ ఇంట్లో అన్నీ చూసి అన్నీ అమర్చే ఆదివారం ఆరాధనకి నేను వెళతాను. అలాగని వాక్యాన్ని ధ్యానించరా, ప్రార్థన చేయరా అంటే అలా కాదు. రేకునే లెగుస్తాను, 2-2:30 ఇలా ఈ టైంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర పాదాలు పట్టుకుని గోజాడి, అప్పుడు మిగతా టైం 6 గంటలకు లేకపోతే 5 గంటలకు పని అనేది, ఇంట్లో పని అనేది ప్రారంభించి కరెక్ట్గా 10:30కి అంటే 10 గంటలకల్లా దేవుని మందిరంలో ఉంటాం. అక్కడ దేవుని వాక్యాన్ని అందించి ప్రజలందరికీ ప్రార్థనలు చేసి, అంటే నాకు గొప్ప చెప్పుకుంటున్నానని కాదు, ఒక స్త్రీగా ఒక దేవుడు అప్పగించిన బాధ్యతలు 2 బాధ్యతలు, ఒకటి కుటుంబం, రెండోది సంఘం. ఈ 2 బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చాలి. అక్కడ అన్నీ చేసి ఇంటికి వచ్చేటప్పటికి భోజనం దగ్గర కూర్చునేటప్పటికి 3 అవుతుంది. 3 గంటలే భోజనం చేసి మరలా సాయంత్రం యవనస్తులు కూడుకో గృహ కూడుకో, లేకపోతే గృహ కూడుకుంటే యవనస్తులు కూడుక గృహ కూడుక, 2 నడిపించి ఇంటికి వచ్చేటప్పటికి 9:30-10 అవుతుంది రాత్రులు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడు మనకు అప్పగించిన కుటుంబ బాధ్యతను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది దేవుడు ఆదిలోనే అవ్వకి
దేవుడు చెప్పాడు, నువ్వు వేదనతో పిల్లల కంటావు అంటే కుటుంబ బాధ్యతను ఆమెకి అప్పగించారు. కనుక దాని తర్వాత ఎన్ని వచ్చినా, ఎన్ని జాబులు వచ్చినా, ఎన్ని పనులు వచ్చినా కుటుంబ పనిని మాత్రం మర్చిపోకుండా నేను దేవుడి సేవ చేస్తున్నాను, మీకెవరు వండి పెడతారు, నేను సేవకురాలి అంటూ నేను బ్యాగ్ వేసుకుని అటు ఇటు అక్కడికి ఇక్కడికి తిరుక్కొని ఉంటే కుటుంబం అంతా కూడా చిందరవందరం అయిపోతుంది. అప్పుడు కుటుంబాన్ని అప్పగించిన దేవుడు, నీవేమి నమ్మకంగా చేస్తావు, నీ కుటుంబంలోనే నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు నా పని నమ్మకంగా చేస్తావని దాన్ని కూడా తీసుకునే అవసరం అదైతే ఉంది, ఆ అవకాశం అయితే ఉంది. లేదు అనుకుంటే జాబ్కి వెళ్తే నేను జాబ్ చేస్తున్నాను, ఇంట్లో పని ఎవరు చేస్తారు అని అనుకుంటే జాబ్లో నీకు ఎదుగుదల అనేది రాదు. ఇది సత్యం. మీకు ఈ మాటలు కొంచెం కటువుగా అనిపిస్తాయి, కానీ ఇదే సత్యం. నువ్వు రెండు బ్యాలెన్స్ చేసే విధానం, ఆ శక్తి, ఆ సామర్థ్యం నీకు ఉంది కనుకనే దేవుడు నీకు అవి అప్పగించాడు, లేకపోతే ఆయన అప్పగించడు. ఆ నమ్మకం నీ మీద పెట్టుకున్నారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి వివాహం కాలేదు. వివాహం కాకపోతే ఆ అమ్మాయి దేవుని పరిచర్యలో వెళ్ళాలి, కానీ నాకు వివాహం కావాలని వివాహం చేసుకుంది. కానీ రెండు బ్యాలెన్స్ చేయలేకపోయింది. ఎందుకు వివాహం చేసుకున్నానా అని తర్వాత బాధపడింది. ఆ తర్వాత వేరే విషయం అది. దేవుడు ఏది అప్పగిస్తే దాన్ని సంపూర్ణంగా తీసుకోవాలి, దేవుని మాటలు పట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఈ రూతు అత్తగారిని దేవుడు నాకు ఈ కుటుంబాన్ని అప్పగించారు, అంత మహిమ కలిగిన దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు, అంత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకొచ్చారు, ఎరుకో గోడలను కూలవిదోచాడు, గొలియాతును హతము చేశాడు. ఇలాంటి దేవుడు, మనుషులతో సావాసం చేసిన ఇలాంటి దేవుడు ఎక్కడ ఉంటాడని చెప్పి ఆ యొక్క రూతు అత్తగారిని వెంబడించింది. అందుకనే ఆమె దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమె ఇష్టపడింది కనుకనే ఆమె అక్కడికి వెళ్ళి దేవుని చిత్త ప్రకారంగా ఆవిడ నడుస్తూ ఉంటే అక్కడున్న జనులందరూ కూడా ఆమెను గమనిస్తున్నారంట. హల్లెలూయా. ఆమె గురించి బోయాజిస్తున్న సాక్ష్యం ఏమంటున్నాడో చూడండి, మరొకసారి నేను చదువుతాను. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులు ఎరుగుదురు. హల్లెలూయా. అంటే బోయాజు ఆమెను వివాహం చేసుకోవటానికి, ఆమెకు ఒక స్థానాన్ని ఇవ్వటానికి, ఆమె ప్రవర్తన అంతటినీ బోయాజు అక్కడున్న వారందరూ కూడా గమనించారు. కొద్దివారిని అంటే నీకు తగినంటి వారిని, నీవు ఎలాగైతే ఒంటరిగా మీ అత్తగారు నీవు ఉన్నావో అలాంటి కొద్దివారినైనా, అలాంటి వారినైనా యవనస్తులను వెంబడించలేదు నీ యవన కాలాన్ని పెట్టి. గొప్పవారిని అంటే గొప్పగా ఉన్న వంటి వారు, నేను ఎలాగా పేదరికం అనుభవిస్తున్నాను, నాకు వచ్చేవాడు గొప్పవాడై ఉంటే ఆ ధనాన్ని నేను అనుభవిస్తాను కదా అని చెప్పి అలాంటి గొప్పవారిని అంటారు కదా మన భాషలో, వల వేసేరు పట్టుకున్నారని, అలాంటి వారిని కూడా నువ్వు వెంబడించలేదు. నీ యవన కాలంలో నువ్వు దేవుని చేత నువ్వు దీవించబడ్డావు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది. అంటే నీ పూర్వ దినాల్లో నువ్వు నడిచే విధానం కంటే ఇప్పుడు ఇంకా నీ మీద అందరికీ గౌరవం పెరిగింది. నా జనులు నీవు యోగ్యురాలువని ఎంచుతున్నారు. హల్లెలూయా. వారందరూ ఎరుగుదురు. కనుక నువ్వు భయపడకు, నువ్వేదైతే అనుకుంటున్నావో అది నీ జీవితంలో నెరవేర్చబడుతుందని బోయాజు ఆ యొక్క రూతుకి సాక్ష్యాన్ని ఇచ్చాడు. మరి యవన కాలంలో ఉంటున్న నీవు నీ కొరకు నీ ఇరుగువారు, పొరుగువారు, నీ తోటి పనివారు, నీ తోటి చదువుకుంటున్నటువంటి వారు, అంటే నువ్వు కాలేజీకి వెళ్తే నీ తోటి చదువుకుంటున్నటువంటి వారు, లేకపోతే నువ్వు జాబ్ చేస్తే నీ తోటి పనివారు, లేకపోతే నువ్వు ఇంట్లో గృహిణిగా ఉంటే నీ ఇరుగు పొరుగు వారు, నువ్వు సంఘంలోకి వెళ్తే నీ సంఘంలో ఉన్న నీ స్నేహితులు, స్నేహితురాళ్ళు నీ కోసం సాక్ష్యం ఇస్తున్నారా? నీ బంధువులు, స్నేహితులు నీ కోసం సాక్ష్యం ఇస్తున్నారు? ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు దేవుని కుమార్తెగా పిలువబడుతున్నావు. నువ్వు దేవుని పేరు పెట్టుకున్నావు క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అని. నువ్వు దేవుని పేరు పెట్టుకున్నావు క్రీస్తు బిడ్డని అని. కనుక నీ సత్ప్రవర్తన ఎలాగుంది? ఇక్కడ ఈమె అత్తగారు చెప్పిన మాటలు యందు విశ్వాసం ఉంచి చూడలేని తన దేవుని వైపు ఆమె సాగింది అత్తగారిని పట్టుకొని. కానీ ఆమె జీవిత విధానం,
ఎక్కడైతే ఆ యొక్క పేలాలు ఏరుకోవడానికి వెళ్ళిందో ఆ యొక్క పొలానికి ఆమె యజమానురాలైపోయింది, జమీందారిని అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఆమె సత్ప్రవర్తనను బట్టి దేవుడు ఆమెను అలా ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడు యందు ఆమె విశ్వాసం ఉంచింది కనుకనే ఆమె జీవిత విధానం మరొక మలుపు తిరిగింది. ఓర్ప వెళ్ళిపోయింది. ఓర్ప జీవితం మరి ఇంకెక్కడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఈ యొక్క రూతు ఆ మాటను పట్టుకుని దేవుని యందు విశ్వాసంతో అత్తగారిని వెంబడించి వాక్యానుసారంగా జీవించింది. ఆమె గురించి చరిత్ర రాయబడింది. చరిత్ర గ్రంథం, బైబిల్ గ్రంథం, జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంతేకాకుండా నేటి దినాన యేసుక్రీస్తు వారు జననానికి కారణముగా ఆమె గర్భంలోంచే మరి ఆ యొక్క ఓబేదేము, ఆ తర్వాత ఏషియా నుంచి దావీదు నుంచి యేసుక్రీస్తు వారు ఇలాగా ఒక వంశాన్ని తీసుకురావడం జరిగింది. హల్లెలూయా. నేను చెప్పాను ఇందాక దావీదు గొలియాతును చంపారని. అది అలా మాట వచ్చేసింది. అప్పటికి ఇంకా దావీదు పుట్టలేదు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అత్తగారు చెప్పింది ఏంటంటే ఎరుకో గోడల గురించి చెప్పింది. తర్వాత ఆ యొక్క ఎర్ర సముద్రం మోసే చేసిన అద్భుతాల గురించి చెప్పింది. ఇంకా దేవుని కార్యాల గురించి చెప్పింది. అప్పటికి ఇంకా దావీదు జన్మించలేదు. కనుక మనం కూడా, మీరు యవ్వన కాలంలో ఉన్న నీవు కూడా దేవునిని వెంబడించు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించు. ఆయన వాక్యాన్ని పట్టుకొని నడువు. ఆయన వాక్యం ఏం చెబుతుందో జాగ్రత్తగా విను. వాక్యానుసారంగా నువ్వు జీవించు. నీకు 2 బాధ్యతలు, ప్రతి బిడ్డ మీద 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటి కుటుంబం, రెండవది నీ ఉద్యోగము, నీ యొక్క లేకపోతే చదువు. అవేమి కాకపోతే దేవుని యొక్క మందిరము, సేవ. ఇలా ఉండు. ఈ 2 కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకుని దేవుని దగ్గర యోగ్యకరంగా నడువు. ఏ విషయంలో నీకు ఎంత అనారోగ్యం ఉన్నా, ఎంత బలహీనత ఉన్నా, నీ శరీర శక్తి ఏ విధంగా పనిచేస్తుందో దేవునికి తెలుసు. కనుక నువ్వు దేవునికి భయపడు. అనారోగ్యంగా ఉంది, నేను నిద్రపోతాను, నేను ఇది చేయలేను, అలా ఉండకు. ఎందుకంటే నీ శరీరము చేయగలదా చెయ్యలేదా అది దేవునికి తెలుసు. దాన్ని బట్టి ఆయన నీకు ఫలాన్ని దయచేసేవాడు కనుక ఆ శరీర శక్తిని బట్టి దేవునికి తెలుసు కనుక నువ్వు అట్టి రీతిగా నడుచుకో. ఒకవేళ శరీరం సహకరించకపోయినా నువ్వు చేస్తే ఇంకా ధన్యురాలే. కనుక ఏంటి అంటే, మీరు ఎలా చెప్తున్నారు అమ్మగారు, మాకు పనులు చేయమని చెప్తున్నారేంటి, మమ్మల్ని ఆశీర్వదిస్తాను దీవిస్తాను అని చెప్పడం మానేసి ఇలా చెప్తున్నారేంటి అని అనుకుంటున్నావా? ఆశీర్వాదం, దీవెనలు అందులోనే దాగున్నాయమ్మా. దేవుని వాక్యం సెలవిస్తుంది. రూతు అత్తగారిని వెంబడించి ఎండలో పడి ఏరుకుంటుంది. ఎంత అవమానం అది! ఒక యవనస్తురాలు పొలంలో ఎండలో ఏరుకుంటా ఉంటుంది. ఎంత అవమానం! ఆమె దాన్ని అవమానకరంగా భావించలేదు. అది దేవుడిచ్చిన బాధ్యతగా, అత్తగారిని పెంచాలి కనుక అది దేవుడిచ్చిన బాధ్యతగా ఎన్నుకొని ఆమె అట్టి రీతిగా చేసినప్పుడు దేవుడు ఆ బాధ్యతలో ఆమెకున్న నమ్మకత్వాన్ని చూసి ఆమెను ఉన్నతమైన స్థానానికి ఆయన హెచ్చించారు, దీవించారు. కనుక ఆ శ్రమలోనే, ఆ బలహీనతలోనే మన ఆశీర్వాదం దాగి ఉంటుంది. మనం దేవునికి ఎంత నమ్మకంగా జీవిస్తే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. పొరుగువారి నుంచి మనం సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలంటే నటించడం కాకుండా నిజంగా జీవిస్తేనే ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోగలం. కనుక రూతు వలె భవిష్యత్తు జీవితంలో, అంటే ఆమె మునుపటి ప్రవర్తన వదిలిపెట్టేసి 2వ ప్రవర్తన, దేవుని యందు ఆమె ఎలా ఆశీర్వదించబడిందో అలాగా మీరందరూ ఆశీర్వదించబడాలని, వాక్యం వింటున్న మీ అందరినీ దేవుడు దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవ, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనము. వెత్తబడిన వాక్యం 100 ఫలించులాగా సహాయం దయచేయండి దేవా. ఇదిగో రూతు నాయన తన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన చాలా బాగుందని చెప్పి బోయాజు సాక్ష్యం ఇచ్చాడు. నిజమే తండ్రి నాయన, ఆమె క్రియలు ఆమె నీకు సాక్ష్యానికి తీసుకెళ్ళాయి బ్రహ్మ. ఆమె క్రియలను బట్టి, ఆమె హృదయ ఆలోచనలు బట్టి ప్రభా, ఆమె మీ యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆమె ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా మారింది. ఆమెలాగే మేము మా జీవితాల్లో జీవించుటకు సహాయం దయచేయండి. మాకు మీరు ఏ బాధ్యతను అప్పగిస్తున్నారో ఆ బాధ్యతను మీరు కరెక్ట్గా నెరవేర్చేలాగా సహాయం దయచేసి దేవా, మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.